దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1111 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళు విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో ప్లాట్ఫామ్ 1 మీదకు వచ్చుచున్నది. ట్రైన్ వచ్చినప్పుడు మీ పెళ్ళాలు మిమ్మల్ని ట్రైన్ కిందకు తోసివేసే ప్రమాదం ఉన్నది. కావున మీరు మీ పెళ్ళాల చేతులు గట్టిగా పట్టుకునవలసిందిగా కోరుచున్నాము. అలాగే రైల్వే ఆస్తులను సొంత ఆస్తులుగా పరిగణించవలసిందిగా కోరుచున్నాము. అంటే అమ్ముకు దుబ్బమని కాదు, సొంత ఆస్తులుగా పరిగణించి రక్షించవలసినది. సుఖ ప్రయాణ ప్రాప్తి రస్తు. చూసుకుందాం. ట్రైన్ నంబరు 111 కరెక్ట్, రైట్. బెర్త్ ఓకే, ఇదే మన సీటు. అమ్మయ్యా, బోగి బాగుంది, కోచ్ బాగుంది, ఏసీ బాగుంది, లాంగ్ జర్నీ, సీటు బాగుంది, పక్క సీటు ఖాళీగా ఉంది. ఇప్పుడు కనుక కత్తి లాంటి అమ్మాయి వస్తే మంచి టైంపాస్ చేయొచ్చు. అమ్మో, ఎవరు వస్తుందో ఏంటి అర్థం కావట్లేదు. ఈ ఎగ్జామ్ తట్టుకోలేదు అతను. బాబో, చూద్దాం ఎవరు వస్తారు. ఎవడో గొట్టంలాగా ఉన్నాడు. నేనేదో మంచి అమ్మాయి వస్తా అనుకున్నాను. వీడి ఈ సీట్ కొంపతీసి వీడిగా అవదులే, ఛాన్సే లేదు. వాడాడు ఆ సీట్. సరే, నాకు సీట్ ఎక్కడ, నా సీట్ ఎక్కడ చూసి పడతారా? నీ సీటా? నీ సీట్ వెనకాలే ఉంది కదరా. సీటే ఆ సీట్ కాదండి సార్, నేను కూర్చునే సీట్ అండి. ఇక్కడ కూర్చోవు సార్, చూసి చెప్పండి. టికెట్ ఇది 36. అరే ఇదేరా సీట్, తగలడు. ఎవరో పోరీ వస్తానుకుంటే పోరమ్మ కూడా వచ్చాడు. అరే అదేం కూర్చోడం దా? ఏ ఊరు మీది? కింద కూర్చో, సైడ్ కూర్చో. అరే కింద కూర్చున్నా, వెళ్ళి కుర్చీలో కూర్చోరా. నీ పేరేంటమ్మా? నా పేరు సార్ కొట్టం గోపాలకృష్ణ సార్. మీది ఏ ఊరు? కొట్టం గోపాలకృష్ణ. మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళమా? ఆహా. సార్ మా పేరు మాత్రం కొంచెం సగమే చెప్పండి సార్. అలా నా కొట్టం. సరే అర్థమైందిలే. సార్ సార్ ఏంటి ఇప్పుడు? మీరు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు టౌన్లో ఏ పని చేస్తూ ఉంటారు? నేనా, వైజాగ్లో పిచ్చి హాస్పిటల్ ఉంది కదా, దానిలో మెంటల్ పేషెంట్కి మందులు ఇస్తుంటారు, తగ్గిస్తున్నా మెంటల్. ఓ మెంటల్ డాక్టర్ సార్ మీరు? మెంటల్ డాక్టర్ కదా, మెంటల్ తగ్గించే డాక్టర్ని. సార్ ఏవో చేస్తూ ఉంటారు, ఏం అర్థం కాదు సార్. సార్ 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 ఈ ట్రైన్ ఉండదు చూడండి, ఎక్కడ పోతుంది అది? కింద పట్టాలు ఉన్నాయా? ఎక్కడ దాకపోతే అక్కడ దాకపోద్ది. కూరజన్ ఎక్కే మీకు భలే ఉన్నారు. ఉండదు ఏంటి? ఏంటి సార్? సార్ మూట ఉన్నది చూడండి, ఎడెట్టుకోమంటారా? నెత్తి మీద పెట్టా, నా నెత్తి మీద పెట్టు మూట. అక్కడ పడతావు, బయట పెట్టు, పైన పెట్టు. సార్ జోడు, ఈ జోడులు ఎక్కడ పెట్టుకోమంటారా? ఇంకోసారి జోడు గీడు అన్న అంటే జోడిచ్చి కొడతారే. అమ్మో నీ బాబు నాకు. చిచి, ఎక్కడ దొరికాడు ఏంటో. కాసేపు వీడియో చూసుకుంటాను నేను. తాడికొండ బిట్టు పంపించాడు. కోచుడిపోయింది. ఏందిరా ట్రైన్ ఆగిపోయింది? ఏం చేశాడు నువ్వు? ఏం చేయలేదు సార్, అక్కడ చూస్తే లాగుము అని ఉంది సార్, లాగేశాను అంతే. ఇది లాగేసావా? ఇది చైన్ రా. చైన్ లాగితే ట్రైన్ ఆగిపోద్ది. ఏంది సార్ ఈ చైన్ లాగితే అక్కడ ట్రైన్ ఆగిపోతుందా? అదెట్ట సార్? అదట్టే అంటారా? ఈ గురుసుని తీసుకెళ్ళి అక్కడ డ్రైవర్ మెడక్ కడతారు. నువ్వు లాగంగానే అక్కడ వెనక పడ్డాడు, బ్రేక్ వేసాడు. ఇప్పుడు ఎట్లా సార్? అమ్మయ్యా వెళ్తుంది, పద కూర్చో.
దయచేసి వినండి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళు ట్రైన్ నెంబర్ 1111 ప్లాట్ఫామ్ నెంబర్ 8పై వేచి ఉన్నది. ప్రయాణికులకు గమనిక, ట్రైన్లో కొందరు గొట్టంగాళ్లు ఉంటారు. వాటితో జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము. సుఖ ప్రసవ ప్రాప్తి రస్తు, క్షమించాలి, సుఖ ప్రయాణ ప్రాప్తి రస్తు. అభినందనలు, విజయవాడ స్టేషన్. సార్ 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 చెప్పు. మళ్ళీ ట్రైన్ అయిపోయింది సార్. బెజవాడ వచ్చింది ఏంటి? వచ్చేసింది బెజవాడ రాదురా, మనం వెళ్తాం బెజవాడికి. సార్ సార్ ఈ పక్కన పట్టాలు ఉన్నాయి కదా సార్, పట్టాల నుంచి ఇప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ వస్తుందా సార్? కాదే. కొన్ని కాకతీయ ఎక్స్ప్రెస్ వస్తుందా సార్? కాదే. కొన్ని గోల్కొండ ఎక్స్ప్రెస్ వస్తుందా సార్? వద్దే. ఏం సార్ చెన్నై ఏం ఎక్స్ప్రెస్ కావాలి వస్తుందా? అసలు? ఏం లేదు సార్, దాహం వేస్తా పట్టాలు దాటి మంచి నీళ్ళు తెచ్చుకుందాను కొంచెం. నాకు ఇసుగు పడుతుంది నీతో. కాసేపు నేను నిద్రపోతే బెటర్. ఒకసారి డాన్స్ చేసుకుంటే ఏంటి సార్ అప్పుడే లేచిపోయారా? అరే లేచిపోలేదురా, నిద్ర లేచాను. సారు సారు ఏంది సార్ ఇది? ఏదో ఊరు వచ్చినట్టుంది. ఏ ఊరు? అరే హైదరాబాద్ వచ్చేసాం రా మనం. హైదరాబాదా? అయ్యో ఎన్ని పెద్ద భవనాలు, ఎన్నంతస్తులు, 1 2 3 4 5 6. అరే అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఏంది సార్ లెక్కెడుతున్నా నేను. ఎన్నున్నాయి ఏంటి తెలీదా నీకు? హైదరాబాద్ లో బిల్డింగులు ఫ్లోర్ లెక్క పెట్టకూడదురా. లెక్క పెడితే ఫైన్ వేస్తారు. ఫ్లోర్ 100 రూపాయలు. ఏంది సార్? ఎన్ని లెక్క పెట్టాను? ఎన్ని ఫ్లోర్లు? 6 సార్. 600 మరి ఫైన్ కట్టాలి మరి. 2 3 4 5 6 తీసుకోండి సార్. వీడు తెంగరోడు లాగా ఉన్నాడు అమాయకుడు. నాకు 600 లాభం వచ్చింది, 600 లాభం వచ్చింది. పక్క సార్ విభాగులు ఉన్నారు. నేను 8 లెక్క పెట్టి 6 అంటే నమ్మేశారు. కండక్టర్ వస్తున్నాడు. నీ దగ్గర టికెట్ ఉందా? టికెట్ చీటీ సార్ పొద్దున్న తీసుకున్నా. చీటీనే. చీటీలు ఇస్తారు వీళ్ళు. సార్ ఎడం పక్క జోబు లేదు అంటే కుడి పక్క జోబు లేదు అంటారా? టికెట్ కి ఎడం జేబు పొడి జేబు ఏంటా? రెండేంటి? ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి తీసుకున్నాను, అది పోయింది అనుకోండి, ఇది ఉంటుందని 2 తీసుకున్నాను సార్. ఆరి దుంప దగ్గర 2 పోతే ఏం చేస్తావా? సార్ మరి అంత తెలివి తక్కువ పై జోబులు పాస్ ఉంటుంది సార్, నేను వెళ్ళిపోతాను. ఎలాగైనా వెళ్ళిపోతాను. ఎవరిరా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు? చిన్నప్పటి నుంచి అంతే సార్, నేను మా ఊర్లో అందరి దగ్గర చెప్తారు. తెలుస్తుంది టాలెంట్. అరే ఇట్రా చెప్పండి సార్. సరిగా నీకన్నా అది సార్ ఇందాక ఇప్పుడు హైదరాబాద్ అన్నారు కదా, ఒక్కటి అడుగుతాను చెప్పండి సార్. చెప్పు. ఈ హైదరాబాద్ అంటే నాగార్జున సార్ ఉంటారు, ఇక్కడ ఉంటారా? నాగార్జున అంటే ఏ నాగార్జున? ఏ నాగార్జున సార్? అదే ఏ నాగార్జున? ఏ నాగార్జున సార్? అరే నేను అడుగుతాను ఏ నాగార్జున రా? అదే సార్ బిగ్ బాస్ లో చేస్తారు, సినిమా హీరో ఉంటారు, ఇట్లుంటారు ఇట్లుంటారు ఆ సార్. అక్కడే నాగార్జున. ఏ నాగార్జున అంటున్నావు నువ్వు? అదే సార్. నాగార్జున ఇక్కడే ఉంటాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ సార్? ఇల్లు అక్కడు. నాగార్జున ఇల్లు అక్కడు. అది కాదు సార్, నాగార్జున సార్ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇల్లు అక్కడు, అవసరం లేదు సార్. ఏందో నువ్వు. సరే గాని చెప్పండి సార్. నువ్వేమైనా సినిమా చూసావా? సినిమాలంటే చూసాను సార్. నీకు డాన్స్ పాట వచ్చాయా? నీకు ఏమన్నా? ఏం రావు సార్, కానీ ఏం సార్ అవన్నీ చేయాలంటే ట్రైన్ ఎక్కాలంటే అని రావాలా సార్? ఏం రావు సార్, మాది ఏదో పల్లెటూరు. సరే ఈ మధ్య సినిమా చూసావా కొత్తగా? సినిమాలంటే ఆలోచించు. అదేదో ఇదే డీజే టిల్లు సార్ అంటే సార్, అది చూసాను సార్. ఓ టిల్లు సినిమాలు చూసావు మీ ఊళ్ళో? చూసాను సార్. అరే ఎవరు చెప్పురా, నీకేం నచ్చింది సినిమాలో? ఏంటిరా? ఏంది ఇది? బుచ్చుకు బుచ్చుక. బాగుంది. అయితే నీకు ఆ సినిమాలో పాట వినిపిస్తారా? నీకు డాన్స్ నేర్పిస్తాను. రెడీనా డాన్స్ చేయడానికి? నన్ను ఫాలో అయిపో. ఏంటో ఈ రిబాల్ ఎలా బతుకుతాడు హైదరాబాద్ లో?
సరే పో. ఏందో ఈ సారోళ్ళు అంటారు కానీ ఈ కుక్కు గంతులు ఏందో వీళ్ళు ఎట్ట బతుకుతారో ఈ పట్టణాల్లో ఏదో మా పని చేస్తున్నాం. బాయ్ బాయ్. సరిపోయారు ఇద్దరును.